హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. కూర చూసేద్దాం. వంకాయ ఉల్లికారం కూర చేసి చూపిస్తున్నాను కదండి. దానికోసం నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలను తీసుకున్నాను. కొంచెం చిన్న సైజులో ఉండే వంకాయలను తీసుకున్నాను నేను. మీరు ఒకవేళ పెద్దవి తీసుకుంటే 4 ముక్కల్లాగా నిలువుగా కట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్నవి అయితే చక్కగా కాయపళంగా వండితే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ ఈ వంకాయల్ని ఇలా 4 వైపులా ప్లస్ ఆకారంలో కట్ చేసుకుని దాని తొడిమి కూడా కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటే మనకి చూడడానికి కంచంలో పెట్టుకున్నప్పుడు కూడా తినడానికి టెంప్టింగ్గా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న వంకాయలన్నింటినీ నీళ్లలో కొంచెం ఉప్పు వేసేసి ఇలా ప్లస్ ఆకారంలో కట్ చేసి ఆ నీళ్లలో వేసుకుని అలా ఉంచుకోండి. అలా చేస్తే ఏంటంటే నల్లబడిపోకుండా ఉంటాయండి, కనరెక్కవు. ఇలా అన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఈ 1/2 కిలో వంకాయలకి ఇక్కడ ఈ సైజులో 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. తొక్క తీసి ఒకసారి శుభ్రంగా కడుక్కుని వాటిని కూడా ఇలా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. మనం వంకాయ ఉల్లికారం కదా చేస్తున్నాము. ఉల్లికారం తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసి రుచికి సరిపడా ఉప్పు, 2 చెంచాల కారం వేయండి. అలాగే 1 చెంచాడు జీలకర్రను వేసుకోండి. ఇవి చిన్నవి కాబట్టి నేను 4 వెల్లుల్లి రెబ్బలు వేసాను. పెద్దవైతే కనుక 2 వేసుకొని సరిపోతుంది. నీళ్లు వేయకుండా ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఎక్కడ ఒక ముక్క కూడా ఉండకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా నీళ్లలోకి వంకాయలు, ఇప్పుడు వాటిలోకి ఇక్కడ చూడండి ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. ఆ వంకాయ అడుగు వరకు వెళ్ళేలాగా ఈ ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకోండి. ఈ ఉల్లికారం కూరకి ఇలా ఈ రంగులో ఉన్న వంకాయ రంగులో ఉన్న వంకాయలే బాగుంటాయండి. ఆకుపచ్చగా ఉన్న వంకాయలు అంత టేస్ట్ అనిపించదు. నేను ఎప్పుడు కూడా ఇలా ఈ కూరలు చేయడానికి ఇలా గుత్తి పళ్ళంగా చేస్తానండి. అందుకని కొంచెం చిన్న సైజు వంకాయలని ఎంచుకుని తెచ్చుకుంటాను. లేదు మన దగ్గర ఇంకా పొడవు వంకాయలు కూడా ఉంటాయి కదండి. వాటిని కూడా ఒక వంకాయని దాని పొడవుని బట్టి ఒక 3 ముక్కలు చేసుకుని అటు ఇటు కూడా కట్ చేసుకుని ఇదే విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఉల్లికారాన్ని మధ్యలోకి స్టఫ్ చేసుకుని చేసుకోవచ్చు. అవి కూడా బాగుంటాయి. ఇప్పుడు అన్ని వంకాయలు ఇలా ఉల్లి ముద్దను కూరేసుకుని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాము. మెయిన్ ఏంటంటే ఇలా మూకుడు పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె పడుతుందండి. వేసుకున్నాక మెయిన్ టేస్ట్ రావడానికి ఇక్కడ చిన్న దాల్చిన చెక్క ముక్క వేసాను కదా, 1/2 ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసి 2 లవంగాలు వేయండి నూనె వేడెక్కాక. దీనివల్ల ఈ వంకాయ ఉల్లికారానికి చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి. సేమ్ ప్రాసెస్లో చేసినా కూడా ఆ దాల్చిన చెక్క ముక్క వేస్తే టేస్ట్ ఒకలా ఉంటుంది, అది వేయకపోతే టేస్ట్ మరోలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక. ఇప్పుడు ఈ వంకాయ ఉల్లికారం కూరకి నూనె మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను ముందే వేసేసాను. 4 లేదా 5 టేబుల్ స్పూన్ల నూనె పట్టేస్తుంది. తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క 2 లవంగాలు వేసి వేగిన తర్వాత మనం ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలను కూడా దీంట్లోకి వేసేసుకోండి. అన్ని వేసేసిన తర్వాత మనం మిక్సీ జార్లో ఇంకా ఆ ఉల్లి ముద్ద ఉండిపోతుంది కదా, దాన్ని కూడా పైన వేసేసేయండి. వేసేసి మొత్తం అన్ని కలిసేలాగా కలుపుకోండి. నేను కొంచెం ఉంచుకుంటానండి పక్కకి. ఇది నేను వేడివేడిగా అన్నంలో కలుపుకుని తింటాను. కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత ఖచ్చితంగా అట్లకాడతోటే అటు ఇటు టర్న్ చేసుకోండి. అట్లకాడతో అయితే మనకి వంకాయ చిదురైపోకుండా ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత మనం వేరే గరిటెలు పెట్టామనుకోండి వంకాయ పళంగా ఉండకుండా చిదురైపోతుంది. అందుకని అట్లకాడతోనే తిరగేసుకుంటూ ఉన్నారంటే చక్కగా వంకాయ పళంగా ఉంటుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే అలాగే సిమ్లోని మాత్రమే ఉంచుకొని చేసుకోండి. అంటే సిమ్ టు మీడియం మార్చుకుంటూ ఈ ఉల్లికారాన్ని పచ్చివాసన అంతా పోయేంత వరకు దాన్ని వేగనివ్వాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే ఏంటంటే ఈ కారము ఉప్పు అన్నీ వంకాయకి పట్టుకుని చక్కగా అలా మగ్గుతూ ఉంటుంది. మూత పెట్టి ఒక 3 లేదా 4 నిమిషాలకి మధ్యలో చూస్తూ అడుగు అంటేయకుండా ఈ విధంగా మధ్యలో మూత తీసి ఒక్కసారి అడుగు నుంచి పై వరకు కలుపుతూ ఉండండి. ఇక్కడ ఈ ఉల్లికారం అంతా చూడండి కొంచెం జారుగా ఉంది కదా, అదంతా కూడా టైట్ అయ్యి వంకాయ పూర్తిగా వేగేంత వరకు కూడా ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేస్తూ ఉండాలి. అస్సలు అడుగంటనివ్వకూడదండి, కానీ అడుగంటినంతగా అవ్వాలన్నమాట కూర. చూడండి మనకి కూర అంతా తయారైపోయింది. ఇంతలా వేగేటప్పటికి ఒక
10 నిమిషాల నుంచి 15 నిమిషాల టైం అయినా పట్టేస్తుందండి. మంటని నిదానంగా మీడియం టు సిమ్ మధ్యలోకి పెట్టుకుని మాత్రమే ఈ వంకాయ ఉల్లికారం చేసుకోవాలి. చూడండి చక్కగా మనకి మధ్యలో ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసేసి దాన్ని వేగనివ్వండి. చూడండి ఇంతవరకు వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నూనె నేను మొదటే ఎక్కువ వేసేసాను కాబట్టి కూర అంతటికి సరిపోయిందండి. ఒకవేళ నూనె తక్కువైతే కనుక ఇది మాడిపోతుంది, కూర రుచే మారిపోతుంది. మధ్యలో కాస్త నూనె సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం నూనె కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మనం కూర అంతా ఇలా స్టవ్ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొంచెం కట్ చేసిన కొత్తిమీర అయినా వేసుకోండి, లేదంటే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకున్నా కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతూ చక్కగా మంచి టేస్ట్ తోటి వంకాయ ఉల్లికారం కూర తయారైపోతుందండి. ఇంతేనండి, చాలా టేస్టీగా వంకాయ ఉల్లికారం కూర చేసేసాను. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.